ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనవంతులు కావడానికి, ధనం ప్రవాహంలో రావడానికి, మీరు కోటీశ్వరులు అవ్వడానికి, డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి 4 చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. ఈ 4 ఉపాయాల్లో మీరు ఏది చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నామండి, బయటపడలేకపోతున్నాం అనేవారు ఖచ్చితంగా చేయండి. అప్పులు తీర్చాలనుకుంటున్నామండి గురువుగారు, కానీ తీర్చలేకపోతున్నాం, ఖచ్చితంగా ఉపాయం చేయండి. ధనప్రాప్తి కావాలనుకునేవారు, డబ్బు నిరంతరం వస్తూ ఉండాలనుకునేవారు, నేను ఖచ్చితంగా కోటీశ్వరులు కావాలి అనుకునేవారు వక్కతో ఈ చిన్న ఉపాయాలు చేయండి. ఇది కాల్చిన వక్క, ఇది పచ్చి వక్క, ఇది వక్కతో చేసిన గణపతి. 4 చిన్న ఉపాయాలు చెప్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చోట ప్రయత్నించండి. ఎందుకంటే వక్క సాక్షాత్తు గణపతి స్వరూపం. మనం పూజలలో, మన సనాతన ధర్మంలో వైదిక పూజలలో వక్కని గణపతిగా ప్రతిష్ఠిస్తాం. అలాగే స్వామివారికి ఏ దేవాలయంలో అయినా సరే తాంబూలాన్ని ఇస్తాం, తమలపాకు వక్క ఇస్తాం. మనం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక్క గణపతితో సొంత ఇల్లు కోసం ఉపాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున ఈ 4 ఉపాయాలు కూడా మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే చేయగలుగుతారో అది ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే వీడియోస్ రావడం లేదో వారు ఖచ్చితంగా ఫ్రెండ్కి అంటే ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. వీడియోలన్నీ కూడా దానిలో కూడా షేర్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు కొన్ని సందర్భాల్లో అమావాస్య స్థితుల్లో వీటిల్లో పిల్లలకి ఇబ్బంది అంట కదా, పిల్లలకి నష్టం అంట కదా, భయపెడుతున్నాం గురువుగారు, అలా చేయకపోతే ఏదైనా అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. మిత్రులరా, నేను ఒకటే చెప్తాను, శాస్త్రంలో లేని దాని గురించి చెప్పను. ప్రామాణికంగా ఉన్నదాన్ని, తంత్రంలో ఉన్నదాన్ని, జ్యోతిష్యంలో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అదే పదే చెప్తూ ఉంటాను. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. అంతేకాని భయపెట్టాల్సినంత నెసెసిటీ అండ్ మనకి శాస్త్రంలో అలాంటి భయాలు పెట్టేవి ఏమీ లేవు. ఇలా చేయకపోతే ఇలా అయిపోతారు అనేది లేదు. కానీ విధానం మాత్రం ఉంది. చేసే విధానం కరెక్ట్గా చేస్తే ఫలితం వస్తుందని ఉంటుంది. కానీ ఎలా చేయకపోతే మీరు అలా అయిపోతారు అనేది ఎక్కడ ఉండదు. కొన్ని లేనిపోని అభద్రతా భావాలు వీటిని మనసులో పెట్టుకోమాకండి. ఎందుకంటే ఏది చేసినా మనం విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు ఫలితం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఉపాయాల్లో పదార్థానికి ఉన్న శక్తిని మనం వినియోగించుకోవాలి. అది గుర్తుంచుకోండి. మనకి రాబోయేది వినాయక చవితి వస్తుంది కదా, ఆ సమయానికి మీరు ఎప్పుడైనా సరే ఇది ఖచ్చితంగా చేయండి. ఈ 4 ఉపాయాల్ని ఖచ్చితంగా ప్రయత్నించండి. మీకు ఇలాంటివి చాలా చెప్తాను, ముందు చాలా ఉన్నాయి, చాలా చెప్తాను. పదార్థంతోనూ, చెట్లతోనూ, వేర్లతోనూ చాలా ఉన్నాయి, చాలా చెప్తాను. ముందుగా మొట్టమొదటిది, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక, అంటే ఎలాంటి కోరికైనా సరే తీరడానికి మొదటి ఉపాయం చెప్తాను. అలాగే ఈ ఉపాయం అప్పులు త్వరగా తీరడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు. ఒక పచ్చి వక్క కానీ, ఒక కాల్చిన వక్క కానీ తీసుకోండి. అలాగే ఒక తెల్లటి దారం తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే, మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలని అనుమానం వస్తుంది, మీరు ఏ రోజునైనా సరే చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు. దీనికి ఏంటంటే, దారం తీసుకొని దారాన్ని ఈ వక్క చుట్టూతా, అంటే వక్క కనిపించకుండా చక్కగా చుట్టేయాలి. పచ్చి వక్కనైనా వాడవచ్చు, కాల్చిన వక్కనైనా వాడవచ్చు. చుట్టిన తర్వాత దీన్ని అంటే తెల్లదారంతో చుట్టాలి, క్లాత్లో మాత్రం కట్టకూడదు, అంటే వక్క కనిపించకూడదు. ఈ వక్కని మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలో ఎక్కడైనా సరే వినాయకుడి గుడి ఉంటే ఆ వినాయకుడి గుడిలో సమర్పించండి. ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోపు మీరు కోరుకున్న కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అలాగే అప్పుల నుండి బయటపడే మార్గం తెలుస్తాయి. మనం రాబోయే వినాయక చవితి సమయంలో చేస్తే చాలా మంచిది.
ఏ రోజునైనా చేయవచ్చు. కానీ విశేషమైన ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని బుధవారం నాడు చేయండి. తెల్లటి దారంతో మాత్రమే కట్టాలి, క్లాత్తో కట్టకూడదు. పచ్చి వక్కైనా పర్వాలేదు, లేదా కాల్చిన వక్కైనా పర్వాలేదు. ఇది మొదటిది. అప్పులు కూడా తీరుతాయి. రెండోది చెప్తున్నాను. రెండోది ఏంటంటే డబ్బు నిరంతరం వస్తూ ఉండడానికి. మీరు అలాగే ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే కాల్చిన వక్కనైనా పచ్చి వక్కనైనా 11 వక్కలు తీసుకోండి. తీసుకొని మీరు మీ దగ్గరలో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. చెట్టు మొదల్లో మట్టి తీయండి. మట్టి తీసి ఈ వక్కల్ని 11 వక్కల్ని ఇలాంటి వక్కనైనా మట్టి తీసి మొదల్లో పెట్టేసి వచ్చేయండి. మరి మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి. మరి మామూలుగా పెడితే ఎవరైనా నీళ్ళు పోస్తే వక్కలు పాడైపోతాయి కదా గురువుగారు ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి. పసుపు కలర్ క్లాత్ దాంట్లో కట్టి లోపల పెట్టండి, మట్టిలో పెట్టండి. లేదా మామూలుగా కూడా పెట్టవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పెట్టి ఆ మట్టి తీసి మట్టిలో పెట్టి మట్టి కప్పేయండి. 11 రోజుల తర్వాత మీరు మట్టిలో పెట్టిన వక్కల్ని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకొని దాన్ని చక్కగా గంగాజలంతో శుభ్రం చేయండి. అంటే మామూలు మంచినీళ్ళతో కడగవచ్చు. తర్వాత ఆరిన తర్వాత ఆ వక్కల్ని మీరు బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి. మీకు ఖచ్చితంగా డబ్బు నిరంతరం వస్తూ ఉంటుంది. అప్పుల నుండి బయటపడే మార్గాలతో పాటు మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవితం ముందుకు వెళ్ళే మార్గం తెలుస్తుంది. శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఇది 11 రోజులు ఆ మొక్క మొదల్లో ఉండాలి. అవకాశం ఉంటే చేయండి, అవకాశం లేని వాళ్ళు చేయమాకండి. అది గుర్తుంచుకోండి. అది రెండోది. మూడోది చెప్తాను. మీకు ధన రాబడికి సంబంధించి అలాగే కాంట్రాక్ట్ సంబంధించి ఏదైనా డబ్బు రావాల్సిన వాటికి ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి. ఆటంకాలు తొలగిపోయే ఉపాయం ఇది. ఏంటంటే ధనం నిరంతరం వస్తూ ఉండడానికి, ధనవంతులు అవ్వడానికి మీరు ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు చేయాలి. ఇలాంటి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. దానిలో ఇది పౌర్ణమి నాడు చేయండి. పౌర్ణమి అంటే ఇప్పుడు రేపు అమావాస్య, ఈరోజు అమావాస్య. రేపు మనం ఖచ్చితంగా పౌర్ణమి వచ్చే వరకు ఈ ఉపాయాన్ని చేయాల్సిన అవసరం లేదు. పౌర్ణమి సమయంలో చేయండి. మీరు ఏం చేస్తారంటే క్లాత్ తీసుకొని దానిలో ఒక పువ్వును లవంగా పెట్టండి, ఎర్రటి క్లాత్. దానిలో ఒక పసుపు కొమ్ము పెట్టండి, ఒక పసుపు కొమ్ము. తర్వాత ఒక వక్క, అలాగే దానిలో ఒక బిల్వ ఆకు, ఒక రావి చెట్టు ఆకు ముందు రోజు తెచ్చుకోండి, పౌర్ణమికి ముందు తెచ్చుకోండి. ఇవన్నీ కలిపి ఒక మూటగా కట్టండి. ఈ మూటను మీరు ఏం చేస్తారంటే మీరు దీపం చూపించి, అంటే ఇంట్లో దీపం వెలిగించి దీపం చూపించి తర్వాత సాంబ్రాణి ధూపం చూపించి ఈ మూటను మీరు ఇంట్లో ఎక్కడైతే మీరు డబ్బు దాస్తారో మీ బీరువాలో పెట్టుకోవచ్చు. లేని పక్షంలో మీ గుమ్మం పైన ఈ మూటని పైన కట్టవచ్చు. మెయిన్ దర్వాజా బయట పైన కట్టుకోవచ్చు. లేదంటే బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే నిరంతరం ఆటంకాలతో ఇబ్బంది పడేవారికి ఒక రామబాణంలో పనిచేస్తుంది. ఆ ఆటంకాలు తొలగిపోయి మీకు డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి. ఎప్పుడు మార్చుకోవాలి లాస్ట్లో చెప్తాను. ఈ 4 అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను. అలాగే ఇప్పుడు 4వది, మీరు ఎవరైనా సరే మీ ఇల్లు ఎప్పుడు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండడానికి, అలాగే మీరు ఖచ్చితంగా నేను కోటీశ్వరుడు కావాలి అనుకునే వారికి ఈ ఒక్క చక్కని అద్భుతమైన ఉపాయం. ఒక్కని తీసుకోండి. దానికి మొట్టమొదటి ఉపాయం చెప్పాం కదా, తెల్లటి దారంతో శుభ్రంగా కట్టండి. మీరు చాలామంది చూసే ఉంటారు, వినాయకుడి గుడిలో కొంతమంది దారంతో అల్లిన ఒక్కలిని దారంతో చేసిన మాలలు వేసి ఉంటాయి. మీరు చూసే ఉంటారు. చూసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వినాయకుడికి కొంతమంది బాగా డబ్బు ఉన్న వారింట్లో స్వామివారి పటానికి కానీ దేవాలయం కానీ ఒక్కరిని తెల్లటి దారంతో మాలగా చేసి వేస్తూ ఉంటారు. అది చూస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇంటి దగ్గర దారం చక్కగా చుట్టి, తెల్లటి దారం ఒక్కకు చుట్టి మాలగా చేసి స్వామివారి పటానికి వేయండి. లేదా మీరు గుడిలో అయినా వేయవచ్చు.
గుడిలో వినాయకుడికి ఒక్కలతో మాల చేసి తెల్లటి దారంతో మాలగా కట్టి మీరు గుడిలో కూడా వినాయకుడి గుడిలో కూడా ఇవ్వచ్చు. లేదంటే మీ ఇంటి దగ్గర అనుకోండి, ఇంటి దగ్గర చేయాలనుకునేవారు పటానికి కూడా ఒక్కని చక్కగా మాలగా కట్టి వేయవచ్చు. ఒకవేళ మాల కట్టి మీరు చేయలేకపోతే దారం చుట్టి మీరు స్వామివారి ముందు పెట్టవచ్చు. తర్వాత కరెక్ట్గా పెట్టిన 11 గంటల తర్వాత వినాయకుడి దగ్గర పెట్టిన ఈ మాలని ఏదైనా లేదంటే ఒక్కనైనా సరే మీరు ఏం చేస్తారంటే ఒక వెండి డబ్బాలో, వెండి బరిని ఉంటుంది కదా, కుంకుమ బరిని అలాంటివి ఉంటాయి కదా, అలాంటి డబ్బా అయినా పర్వాలేదు, బరిని అయినా పర్వాలేదు, దానిలో పెట్టి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఖచ్చితంగా ధనం వస్తుంది. గణపతి మనకి అనుకూలమైన శక్తిని ఇస్తాడు. చాలా తేలికైన అద్భుతమైన తాంత్రిక ఉపాయాలు ఇవన్నీ. మన పెద్దలు ఇవన్నీ చెప్పారు. మనం ఏంటంటే లేనిపోయిన భయాలతో కొంతవరకు ఏంటంటే ఈజీగా కోరుకుంటూ ఉంటాం. ఆ ఈజీగానే ఉంటుంది. మనకి ఇది ఎక్కడ దొరుకుతుంది ఒక్క అని అడుగుతుంటారు. పచారీ కొట్టుల్లో దొరుకుతాయి, ఒక్కలు దొరుకుతాయి, పూజకు వాడుతుంటాం కాబట్టి. పాన్ షాపులు దొరుకుతాయి, ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. అలాగే దేవాలయాల దగ్గర ఇలా ఒక్కగానే బదులు చేసి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా పచ్చి ఒక్కలు దొరుకుతుంటాయి. ప్రతి దేవాలయం దగ్గర ఒక్క దొరుకుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ ఆకుది కూడా మీరు ఈ 4 ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. విశేషమైన శక్తి కలుగుతుంది, సంపద వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మార్చుకోవాలనే విషయం చెప్తాను. ఏదైతే మీరు స్వామివారి దగ్గర పెట్టిన ఒక్క కానీ లేకపోతే ఇంట్లో మూటగా పెట్టుకున్న ఈ మూట కానీ మీరు 1 సంవత్సరానికి మార్చుకోవచ్చు. ఈ ఒక్కకు కూడా మామూలుగా ఏంటంటే తడిస్తే మీకు పురుగు వస్తుంది ఒక్కకు కూడా. ఎందుకంటే కాల్చిన ఒక్కకి తక్కువ వస్తాయి కానీ పచ్చి ఒక్కకి మాత్రం త్వరగా వస్తాయి. అంటే కొంచెం గట్టిగా తయారైన ఒక్క అయితే రాదు, కొంచెం పచ్చిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పురుగు వస్తుంది. కాబట్టి వీటిని ఈ ఏదైతే క్లాత్లో పెట్టామో దానిని సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు. ఒక్కసారి చేసి చాలు. అలాగే తెల్లటి దారంతో పెట్టిన ఒక్కని మీరు కావాలనుకుంటే ఒక పౌర్ణమికి మార్చుకోవచ్చు. దీన్ని కూడా లేదు అనుకుంటే మీరు అలా ఉంచుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేయాలి అని అనుమానం ఉంటుంది. బుధవారం నాడు చేయవచ్చు. ఈ ఉపాయాలు ఇవి 4 కూడా ఒకటి మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి నాడు చేయాలి. మిగతావి మాత్రం మీరు ఎప్పుడైనా చేయవచ్చు. విశేషమైన ఫలితం కావాలి అనుకున్నప్పుడు బుధవారం నాడు ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ 4 చేయలేము అనుకునేవారు ఇందులో ఏ ఒక్కదాన్నైనా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.